హాయ్ హలో అండి, వెల్కమ్ అవర్ ఛానల్. రీల్స్ చూస్తూ ఉంటే ఈ సాంబార్ రైస్ కనబడింది. చూడగానే తినాలనిపించింది. సర్లే ఫ్రిడ్జ్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయని చూద్దామని వెళ్తే టైంకి ఉన్న వాటితో చేసేద్దాంలే అన్నీ ఒక్కొక్కటిగా తీసుకున్నాను. అన్ని ముక్కలు కట్ చేద్దాంలే అని తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె ఒక గ్లాసు బియ్యము, ఒక అర గ్లాసు కందిపప్పు తీసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత నానబెట్టిన బియ్యము కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసి 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇంకొక పక్కన వేరే గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొంచెం జీలకర్ర, పోపు దినుసులు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అందులోనే కట్ చేసిన కూరగాయలన్నింటినీ వేసుకోవాలి. మా ఇంట్లో ఉన్న వాటిని నేను వేసానండి. ఇంకా క్యాప్సికమ్, బీన్స్, ములక్కాయ, సొరకాయ, వంకాయ ఇలా ఉన్న వాటిని వేసుకోవచ్చు. అన్నిటినీ వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముక్కలు మగ్గాక కారము, చింతపండు పులుసు వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. కుక్కర్లో ఉడికించిన రైస్ తీసి తెరలే ఆ సాంబార్లో వేసుకోవడం. అంతే, వేడి వేడిగా టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ.